8వ వార్డులో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడంలో లక్ష్యంగా అభివృద్ధి దిశగా బాదం రమేష్ జెండంలోకి తీసుకుపోతున్నారు. నాగర్ కర్నూలు మున్సిపాలిటీ కౌన్సిలర్ అభ్యర్థిగా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎంపీ మల్లురవి ఆదేశాల మేరకు బీఫామ్ అందజేశారని, ఆయన 8వ వార్డులో ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. వార్డు అభివృద్ధిపై తాను నిరంతరం పనిచేశానని 90 ద్వారా ఆయన ప్రజలకు వివరించారు. నార్కర్నూలు మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతుంది. ప్రచారంలో భాగంగా 8వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి, కౌన్సిలర్ కాంగ్రెస్ అభ్యర్థి బాదం రమేష్ గారు మన దగ్గర ఉన్నారు. సార్ చెప్పండి, కాలనీ వాల్స్ ఏమంటున్నారు, ఓటర్లు నుంచి స్పందన ఎలాగుంది? నా పేరు బాదం రమేష్. గతంలో 10th వార్డు కౌన్సిలర్గా చేసినాను. అది బీసీ అయినందుకు, ఇప్పుడు 8th వార్డు జనరల్ అయినందుకు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు, దామోరెడ్డి గారు, మల్లురవి గారు నాకు ప్రపోజల్ చేసినారు. నాకు బీఫామ్ ఇచ్చారు. బీఫామ్ ఇచ్చిన తర్వాత నేను కాలనీలో కొంత మొత్తం తిరిగినాను. ఇంతకుముందు గతంలో నాకు ఈ కాలనీ అనుభవం ఉంది. దీంట్లో మేజర్గా సీసీ రోడ్లు నేను వేసినాను. ప్రతి ఒక్కరికి అప్పుడు కొంత పెన్షన్స్ అయితే ఇప్పించినాను. ఈ 8th వార్డు మొత్తం నాకు టచ్ ఉంది కాబట్టి నేను ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చినాక కూడా మొన్న 1,30,00,000తో సిఎన్ఆర్ భాస్కర్రావు దాంట్లో పెద్ద భూమి పూజ చేసిండు. డ్రైనేజీకి వాటర్ వచ్చి ఇళ్లలోకి వస్తే అది అయిపోయింది. మళ్ళీ ఉయ్యలవాడ టు ట్యాంక్ బండ్ వరకు సీసీ రోడ్ నిర్మాణం కొరకు ప్రపోజల్ పెట్టిండ్రు. నా ప్రమేయం ఏంటంటే, నేను గెలిచిన తర్వాత ఫస్ట్ సీసీ రోడ్డు అది వేస్తే బంజారాస్ లాగా అయిపోతుంది మన వాడు 8th వార్డు. ప్రతి ఒక్కరు కోరిక ఆ రోడ్డు కావాలి, ఆ రోడ్డు కావాలంటున్నారు. నేను ఎమ్మెల్సీ గారిని తీసుకొచ్చి మన కొబ్బరికాయ కొట్టించాను. ఆ రోడ్డు గతంలో చాలా ఇబ్బందులు అయ్యి ఇంట్లోకి నీళ్ళు వచ్చి అక్కడ చిట్టెంటికలు బాగా 15 ఏళ్ళకి జీవితం చేస్తారు. వాళ్ళకి వాటర్ లేదు, కరెంట్ పోల్ లేదు. నేను అక్కడికి వెళ్తే వాళ్ళు ఉండి మాకు ఒక బోరు కావాలంటే బోర్ వేపిస్తే 4 ఇంచుల వాటర్ పడ్డది. 12 పోల్స్ తెచ్చి పెట్టాను. వాళ్ళు గతంలో ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు వాళ్ళు కూడా నాకు మంచి మెజార్టీ ఇస్తామన్నారు. ఈ కాలనీ ఎక్కడ చూసినా కానీ మీకెందుకు మేము ఉన్నాము అని హారతలు ఇస్తున్నారు, శాలువాలు కప్పుతున్నారు. అన్నీ మీకు గెలిపించుకుంటాం పెద్ద ఎత్తున. మీరు గెలిచిన తర్వాత మాకున్న లింక్ రోడ్లు కానీ, కరెంట్ పోల్స్ కానీ, పెన్షన్స్ కానీ ఇంకేమైనా ఉంటే బ్యాలెన్స్ మాకు చేయాలన్నారు. వాళ్ళకందరికీ నేను హామీ ఇస్తున్నా. వాళ్ళందరికీ 8th వార్డు ప్రజలకందరికీ పేరు పేరున శుభాభినందనలు చెప్తున్నా. వాళ్ళు పెద్ద ఎత్తున గెలిపించి నన్ను దామోదర్ సాబ్కు, రాజేష్ రెడ్డి గారికి అప్పచెప్పాలని కోరుకుంటున్నా. మీరు ఎంత మెజార్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? మేము 300 నుంచి రావచ్చని మెజార్టీ చేస్తున్నాం. 300 మెజార్టీ రావాలని అనుకుంటున్నా. ప్రజలు పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని కూడా కోరుకుంటున్నాను.